బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో రోడ్డు ప్రమాదం జరిగింది. తాజ్ కృష్ణ దగ్గర కారు డివైడర్ ఎక్కి కరెంట్ పోల్ను ఢీకొట్టింది. ఆటో అడ్డు రావడంతో కార్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. కారు టైర్ పేలడంతో అదుపు తప్పిన కారు డివైడర్ ఎక్కింది. ఆ తర్వాత కరెంట్ పోల్ను ఢీకొట్టింది. కారులోని 5 వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ దగ్గర ఎంజీ వెక్టార్ బండి డివైడర్ ను ఢీకొట్టి సిగ్నల్స్ అడ్జేసింది. చూడొచ్చు, ప్రస్తుతం ఆ దృశ్యాలు చూడొచ్చు. చాలా వేగంగా వస్తున్నట్టుంది. పంజాగుట్ట వైపు నుంచి మేదీపట్నం వెళ్తుంది. ఎగ్జాక్ట్ గా తాజ్ కృష్ణ సిగ్నల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ముందు వస్తున్న బైక్ ను తప్పించే ప్రయత్నం చేసిన డ్రైవర్ అంటున్నారు. ఆ డ్రైవర్ తో మాట్లాడదాం, ప్రమాదం ఎలా జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది, ఎన్నింటికి జరిగింది? ఇప్పుడే మేము అటు నుంచి వస్తా ఉంటే నా పక్క సీట్ ఆయన బైక్ అడ్డొస్తుంది, చిన్న జాగ్రత్త అని నేను చిన్న బ్రేక్ కొట్టానండి. బ్రేక్ కొట్టేసరికి టైరు బారెస్ట్ అయ్యి స్తంభానికి తగిలింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆంధ్ర నుంచి అండి. ఎటు వెళ్తున్నారు? చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాను. ఎంతమంది ఉన్నారు వెహికల్? 5 members. ఎవరికి ఏం కాలేదు? చిన్న మైనర్, చిన్న దెబ్బలు తగిలింది మైనర్. డివైడర్ ఢీకొట్టిన తర్వాత ఏంటి, బెలూన్స్ ఓపెన్ అయ్యాయి? బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. ముందు ఏంటి, బైక్ వచ్చిందా, ఏమైంది? ముందు బైక్ వచ్చి అడ్డు వచ్చిందండి. దానివల్ల బ్రేక్ కొట్టడం వల్ల దానికి వచ్చి తగిలింది. మీ ముందు క్రాస్ చేసే ప్రయత్నం చేసింది బైక్? అవునండి, బైక్ క్రాస్ చేసే ప్రయత్నం చేసింది. బైక్ తగులుతున్నట్టే వేగంగా వస్తున్నారు. బైక్ తగిలే అవకాశం ఉందన్న ఆలోచనతో డ్రైవర్ సడన్ గా కార్ను టర్న్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఒకసారిగా సిగ్నల్ ను ఢీకొట్టింది. దీంతో కార్లో ఉన్న వారికి ఎవరికి ఏం కాలేదు. సరిగ్గా బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరికి ఏం కాలేదు. చిన్న మైనర్ ఇంజరీస్ జరిగినాయని డ్రైవర్ చెప్తున్నారు. ప్రమాదం మాత్రం అంటే బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాలేదు. మరోవైపు కొంత బ్లడ్ కూడా, అంటే లోపల ఉన్న వాళ్ళకి కొంత మైనర్ ఇంజరీస్ అయినారు కాబట్టి సీట్లో బ్లడ్ కూడా కనిపిస్తున్నారు. లేడీస్ కూడా ఉన్నట్టున్నారు, బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. అదే సమయంలో సడన్ గా వెనుక నుంచి కూడా మరో అంతే వేగంతో సడన్ గా బ్రేక్ వేయడంతో బైక్ కూడా వచ్చింది. ఒక బైక్ ఈ బండి వెనక వైపు లోపలికి వెళ్లిన దృశ్యాలు కూడా వచ్చు. ప్రమాద తీవ్రత చాలా ఇంటెన్సిటీ ఉంది. డివైడర్ పైకి వెళ్ళింది. అయితే ఎవరికి కూడా, అంటే చిన్న మైనర్ ఇంజరీస్ తోనే మొత్తం జరిగినట్టుగా కనిపిస్తుంది. 6 గంటల ప్రాంతంలో అత్యంత వేగంగా వస్తున్న ఎంజీ వెక్టార్ బండి ముందు బైక్ ను తప్పించే ప్రయత్నంలో భాగంగా డివైడర్ ఢీకొట్టింది. పోలీసులు చేరుకొని విచారణను మొదలుపెట్టారు. అసలు ఏం జరిగిందనేది తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఎంత వేగంగా వచ్చింది, ఏం జరిగిందన్న అన్న అంశానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వివరణ ముత్యంతో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ.